ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాము. మా నమ్మకమైన దేవ, పరిశుద్ధమైన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నాయన. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడవైన దేవుడు ప్రభువా, 24 పెద్దల చేత నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానముల చేత ఆరాధించబడుతున్న నా దేవా, నా ప్రభువా, నా రాజా, నీకే వేల కొలది స్థుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. గడిచిన వారమంతట్లో ప్రభా, ప్రతినిత్యము మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినందులకై స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాను. ఈ యొక్క శుక్రవారం 4 గంటల వేళలో ప్రభా, స్త్రీల కూడికకై యేసయ్యా నీ మందిర ఆవరణంలో చేరి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారమంతట్లో తప్పులు పోయిన నా యొక్క తప్పిదములను, బలహీనతలను, పొరపాట్లను, నా పాపములన్నిటినీ క్షమించి నీ రక్తం చేత కడుగుమని వేడుకుంటా ఉన్నాను. దయగల యేసయ్యా, ఈ సమయాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ ఇంటికి వచ్చిన నీ బిడ్డలను పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. రాలేని స్థితిలో, వెనుకబడిన స్థితిలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డతో కూడా మీరు మాట్లాడండి, దర్శించండి యేసయ్యా. ఈ సమయంలో స్త్రీల కూడిక ఉందని జ్ఞాపకము వాళ్ళకు వచ్చేటట్లు కూడా మీరు సహాయం చేసి నాన్న నీ బిడ్డలను, బేతేలు వాసులను అందరినీ సమయానికి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి ప్రభువా, నిన్ను గూర్చిన శ్రద్ధ, పట్టుదల నీ బిడ్డలలో దయచేస్తారమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవా, అనారోగ్య స్థితిలో ఉంటున్న ప్రతి ఒక్కరిని బాగు చేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ క్షేమము, మేలు పొందినట్లు కూడా ప్రభువా, నన్ను నీ బిడ్డలను సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో దేవా, నీ కరుణ హస్తం మాతో కూడా ఉంచుమని ప్రార్థిస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవా, ఏ పాటలైతే పాటలను మీరే చూపించండి. పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి నాకును నీ ప్రజలకు సహాయం చేస్తారమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, మీ యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, నీ ప్రజలతో కూడా మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ సమయాన్ని మీరు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఇతర శబ్దాలు, ఆటంకాలు, అభ్యంతరాలు, శత్రుకార్యాలన్నీ కూడా క్రీస్తు నామములో మీరే బంధించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవా, సమయాన్ని దీవించమని, ఇంకా రావాల్సిన వారిని మార్గమధ్యంలో ఉంటున్న నీ ప్రియ బిడ్డలందరినీ కూడా క్షేమకరంగా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నమ్మకమైన దేవా, ఈ సమయాన్ని దీవించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా కొద్ది చిన్న బీద ప్రార్థన యేసుప్రభు వారి ప్రశస్తమైన నామంలోనే అడిగి స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాట నెంబరు 511. పాట నెంబరు 511. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచూచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన రాజ్యమంతా నీకియ్యగోరి, తన రాజ్యమంతా నీకియ్యగోరి, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి
నిన్ను కొన్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, భయపడకుము ఓ చిన్న మంద. దేవుని రాజ్య మహిమాను గోరి, దేవుని రాజ్య మహిమాను గోరి, సువార్త ద్వారా నిన్ను పిలచెను, సువార్త ద్వారా నిన్ను పిలచెను. నీవు నడువుము తగినట్లు ప్రభుకు, నీవు నడువుము తగినట్లు ప్రభుకు. భయపడకుము ఓ చిన్న మంద, భయపడకుము ఓ చిన్న మంద. పరిశుద్ధులలో పాత్రుని చేయ, పరిశుద్ధులలో పాత్రుని చేయ. పరలోక పిలుపు నీకు నిచ్చెను, పరలోక పిలుపు నీకు నిచ్చెను. ప్రభుని స్వాస్థ్యమును నీకిచ్చును, ప్రభుని స్వాస్థ్యమును నీకిచ్చును. భయపడకుము ఓ చిన్న మంద, భయపడకుము ఓ చిన్న మంద. అక్షయ నిర్మల వాడబరాని, అక్షయ నిర్మల వాడబరాన. రక్షణ స్వాస్థ సముద్రపరచి, రక్షణ స్వాస్థము భద్రపరచి. నిశ్చయముగా నిన్ను పిలచెను, నిశ్చయముగా నిన్ను పిలచెను. భయపడకుము ఓ చిన్న మంద, భయపడకుము ఓ చిన్న మంద. కుమారుని నీకియ కియ, తన కుమారుని నీ కొరకియ. వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి, వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి. తన స్వాస్థ్యమంతా నీ కొరకిచ్చును, తన స్వాస్థ్యమంతా నీ కొరకిచ్చును. భయపడకుము ఓ చిన్న మంద, భయపడకుము ఓ చిన్న మంద. పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి, పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి. పరిశుద్ధుల స్వాస్థ్యమునికియ, పరిశుద్ధుల స్వాస్థ్యమునికియ. తెరువజేసెను నీ కన్నులను, తెరువజేసెను నీ కన్నులను. భయపడకుము ఓ చిన్న మంద, భయపడకుము ఓ చిన్న మంద. సిలువలో యేసు చనిపోయి బ్రతికే, సిలువలో యేసు చనిపోయి బ్రతికే. గెలిచే సమాధి బలమియ నీకు, గెలిచే సమాధి బలమియ నీకు.
హల్లెలూయా అని పాడుము నీవు, హల్లెలూయా అని పాడు నీవు. భయపడకుము ఓ చిన్న మంద, భయపడకుము ఓ చిన్న మంద. దయగల మీ తండ్రి పిలచూచున్నాడు, దయగల మీ తండ్రి పిలచూచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. చిన్న పాటల పుస్తకంలో పాట నెంబరు 11, పాట నెంబరు 11 చిన్న పుస్తకంలో. నోరారగా చేతును దైవారాధనను, నోరారగా చేతును దైవారాధనను. ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును, ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరారగా చేతును దైవారాధనను. భరించితివి నా పాపపు శిక్షన్ జరిగించితివి, నీ రక్షణ కార్యము నాలో భరించితివి. నా పాపపు శిక్షన్ జరిగించితివి, నీ రక్షణ కార్యము నాలో. హల్లెలూయా 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 హల్లెలూయా. విడిపించితివి పాప శిక్ష నుండి నడిపించితివి, జీవ మార్గమునందు విడిపించితివి. పాప శిక్ష నుండి నడిపించితివి, జీవ మార్గమునందు. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసితివి మోక్ష భాగ్యము నాకు క్రయమిచ్చితివి, నా విమోచనకై దయచేసితివి. మోక్ష భాగ్యము నాకు క్రయమిచ్చితివి, నా విమోచనకై. హల్లెలూయా 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 హల్లెలూయా. వెలిగించితివి నా మనోనేత్రములు తొలగించితివి, నా పాప చీకటి బ్రతుకున్ వెలిగించితివి. నా మనోనేత్రములు తొలగించితివి, నా పాప చీకటి బ్రతుకున్.
హల్లెలూయా 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 నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. మా ప్రియమైన తండ్రి యేసు ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తావున స్వామి. ఇక సమయంలో ప్రభువా నిన్ను గూర్చి పాడటానికి దేవా నాకును నీ బిడ్డలకు సహాయపడుతూ వచ్చినందులకై స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాను. యేసయ్యా, మాకు వచ్చి రాని రాగాలతో నిన్ను పాడటానికి కృపనిచ్చినందులకై స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాను. మా జీవితాలలో ప్రభువా మేము మరి చక్కగా నాయనా నీకు ఇష్టకరమైన రాగాలతో పాడి నిన్ను మహిమపరచునట్లు దేవా మమ్మల్ని ఇంకా సంపూర్ణులుగా తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగల దేవుడు, కృపగల దేవుడు నాయనా, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాను. సమయంలో ప్రభా వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా రాలేని స్థితిలో ఉంటున్న వారిని కూడా మీరు తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభా నీ యొక్క పరలోక వర్తమానం యేసయ్యా నాతో మాట్లాడండి, నా ద్వారా నీ బిడ్డలతో కూడా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా జీవితాన్ని సరిచేయండి, బాగు చేయండి, వాక్యానుసారంగా నడిపించండి. నీ ప్రజల యొక్క జీవితాలను కూడా ప్రభువా నీ వాక్యానుసారంగా నడుచుకున్నట్లు సిద్ధపరుస్తురా సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాను. యేసయ్యా, నీ బూరగా నన్ను వాడుకోమని కూడా ప్రార్థిస్తా ఉన్నా. నీ శిలువ సాటున నన్ను మరుగు చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. నమ్మకమైన దేవా, జ్ఞానం లేనిదాన్ని, తెలివి లేనిదాన్ని, వివేకం లేనిదాన్ని ప్రభువు మీరే నాకు జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, వివేకం అనుగ్రహిస్తురమ్మని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రభువా మీరు మాత్రమే ఇక్కడ కనబడుతురమ్మని ప్రార్థిస్తా ఉన్నాను. మీ మాటలు మాకు అందరికీ నాయనా వినిపించమని ప్రార్థిస్తా ఉన్నాను. వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకున్నట్లు నన్ను నీ బిడ్డలను సిద్ధపరుస్తురమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మా గవనములు శత్రువే మాత్రం కూడా అటు ఇటు తొలగించకుండానట్లు యేసయ్యా నీ సన్నిధి మేము సంపూర్ణంగా అనుభవించడానికి సహాయం పడమని వేడుకుంటా ఉన్నాను. సమయాన్ని దీవించమని, సమస్త ఘనత మహిమ ప్రభావం పొందుమని, నా కొద్ది చిన్న ప్రార్థన అంగీకరించమని యేసు ప్రభు వారి ప్రశస్తమైన మహిమగల నామములోనే అడిగి స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి మనము అనేక పర్యాయములు ఈ లేఖనాలు వింటూ వచ్చాము. అయినా దేవుడు మరొకసారి మనకు తన వాక్యాన్ని వినిపించాలని దేవుడు ఎంతో ఇష్టం కలిగి ఉన్నాడు కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనము చూద్దాం. మత్తయి సువార్త పరిశుద్ధమైన గ్రంథంలో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 13 వచనాల వరకు మనము అందరము కలిసి చదువుకుందాము. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది.
వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుమని అడగగా, అతడు మిమ్మును ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యమును ఎన్నోసార్లు దైవజనుల ద్వారా మనము వింటూ వచ్చామన్నమాట. ఈ యొక్క పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నదని దేవుని వాక్యము చెప్తా ఉందన్నమాట. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అంటే ఇక్కడ 10 మంది కన్యకలు పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనటానికి వాళ్ళు బయలుదేరినారనమాట. 10 మందిలో 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. దేవుని బిడ్డలారా, ఈ 10 మందిలో మనము గమనించినట్లయితే ఎందుకు వాళ్ళలో తేడా వచ్చింది? 10 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు అన్నమాట. వాళ్ళకు మొదట్లోనే ఎంతో వ్యత్యాసం ఉందన్నమాట. అనగా దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మనం గుడక మన జీవితాలలో మొదట మనం గుడక సిద్ధపడతాము. ఎట్లా సిద్ధపడతాము? నేను గుడక దేవునికి నమ్మకంగా బ్రతుకుతాను, నాకు కూడా దేవుని రాజ్యం కావాలా, నేను గుడక పరలోకంలో చేరుకోవాలని మనము అనేక సార్లు మన జీవితాలలో మనము తీర్మానం చేసుకుంటాము. కానీ తీర్మాన ప్రకారం మనము కొనసాగలేము. ఎన్నో పర్యాయాలు మనము ఆటంకపరచబడతా ఉంటాం. దేవుని యొక్క సన్నిధికి, సహవాసానికి మనము ఆటంకపరచబడి రాలేకపోతూ ఉంటాం అన్నమాట. కనుకనే ఇక్కడ గుడక ఈ 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు, వారు గుడక సిద్ధపడి వచ్చినారు. మేము గుడక పెళ్లి విందులో పాలు పొందాలా, పెళ్లి కుమారుణ్ణి మేము ఎదుర్కోవాలా, ఆయన యొక్క పెళ్లి విందులో మేము పాలు పొందాలా అని మరి వారు 10 మంది కలిసి సిద్ధపడి వచ్చినారు. అయితే ఆ సిద్ధపడి వచ్చిన వారిలోనే 5 మంది మాత్రమే మరి సంపూర్ణంగా వారు సిద్ధపడినారు. ఇంకా మిగతా 5 మంది వారు సిద్ధపడినట్లుగా మనకు దేవుని వాక్యము చెప్తా ఉందన్నమాట. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఈ బుద్ధి లేని వారు ఏం చేసినారు? బుద్ధి కలిగిన కన్యకలతో పాటు మేము వస్తాము, మేము గుడక పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొంటాము, ఆయన యొక్క పెళ్లి విందులో మేము గుడక పాలు పొందుతామని చెప్పి ఆ బుద్ధి కలిగిన కన్యకలతో పాటు సిద్ధపడి వస్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఆ సిద్ధపడి వస్తూ ఉన్న సందర్భంలోనే వారు ఏం చేసినారు? తమతో కూడా నూనె
తీసుకొని పోలేదు. అయితే బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేసినారు? వాళ్ళు మొదటనే ఒకవేళ దేవుడు అర్ధరాత్రి వస్తాడో మరి ఏ జామున వస్తాడో మనకు తెలియదు కదా, మనం ఏం చేయాలా? మరి నూనె తీసుకొని సిద్ధులలో నూనె తీసుకొని పోవాలా మనమని వారు చెప్పి మరి 5 మంది నూనె తీసుకొని పోయారు. కానీ మిగతా 5 మంది మాత్రము నూనె తీసుకొని పోలేదు. వారిలో బుద్ధి లేని వారని వారికి మరి పేరు పెట్టబడతా వచ్చింది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదన్నమాట. దేవుని బిడ్డలారా, వారితో ఉన్నవారు నూనె తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు వీరికి అర్థం కాలేదా? మనకు నూనె లేదే, వాళ్ళు నూనె తీసుకొని పోతున్నారే, మనం నూనె తీసుకొని పోవాలి కదా. పెళ్లి కుమారుడు ఒకవేళ ఆలస్యం అయితే మనము చీకట్లో తడువులాడతాం కదా, అలా మనం ఉండకూడదు కదా. వాళ్ళు నూనె తీసుకొని పోయారు, మనం అలా ఉండాలని వాళ్ళకు మరి ఆలోచన వచ్చిందో లేదో మనకైతే తెలియదు. కానీ ఆ బుద్ధి లేని కన్యకలు తమతో కూడా నూనె తీసుకొని పోలేదన్నమాట. పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనటానికి, పెళ్లి విందులో పాలు పొందటానికి వాళ్ళు కూడా ప్రయాణమైనారు. కానీ అయితే వాళ్ళు బుద్ధి లేని వారు నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలోనే, దేవుని ఇంట్లోనే ఒక దినము మరి ఈ విధంగానే ప్రత్యేకపరచబడతారు దేవుని బిడ్డలు. అనగా ఈ బుద్ధి లేనివారు, బుద్ధి కలిగిన వారు ఇక్కడ ఏ విధంగా మరి ప్రత్యేకపరచబడతా వచ్చారో, దేవుని ప్రజలమని పేరు పెట్టుకున్న అనేకులు గుడుక ఈ విధంగానే ఉంటారు. అయితే అలాంటి వారు నశించిపోకూడదు, వాళ్ళు గుడుక ఈ లేఖనాలు విని సిద్ధపడాలనే దేవుడు మనకి ఈ వాక్యాన్ని రాయించినాడు అన్నమాట. కనుకనే ఈ సందర్భాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎట్లా చూపిస్తూ ఉన్నాడు? బుద్ధి కలిగిన కన్యకలను చూసి మనం గుడుక సిద్ధపడాలని, మనం గుడుక నూనె తీసుకొని పోవాలని, మనం గుడుక పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవాలని, మనం కూడా పెళ్లి విందులో పాలు పొందాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ 5 మంది బుద్ధి లేని వారి గురించి, బుద్ధి గల వారి గురించి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయినారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా, దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కలిసి ఏం చేసినారు? పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనటానికి, పెళ్లి విందులో పాలు పొందటానికి బయలుదేరి మరి వెళ్తూ వచ్చినారనమాట. వారందరూ ఒక చోట చేరి వారందరూ కునికి నిద్రించుచుండిరి. అనగా వీళ్ళల్లో 10 మంది ఏం చేసినారు? అక్కడ పోయిన తర్వాత, పెళ్లి కుమారుని ఎదుర్కొనటానికి పోయిన తర్వాత వాళ్ళు అందరూ కలిసి ఒక చోట నిద్రించుచుండిరి అని రాయబడినది. మనం చదువుదాం. వారందరూ కునికి నిద్రించుచుండిరి. అయితే నిద్రిస్తున్న ఈ సందర్భంలో అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడినది. దేవుని బిడ్డలారా, ఈ 10 మంది ఏం చేసినారు? ఆ కేకను వింటూ వచ్చారు. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడింది. అప్పుడు అందరికీ వినబడింది కేక. ఏమి కేక? పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు రండి అని కేక వారు వింటూ వచ్చినారనమాట. అందరూ నిద్రిస్తున్నారు, కానీ ఆ స్వరము వింటానే వీళ్ళందరూ ఏం చేసినారు? మరి లేచినారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ అయితే వీళ్ళు ఏం చేసినారు? అందరూ లేచి దివిటీలను సిద్ధపరుచుకున్నారు, చక్కపరిచినారు. అయితే ఆ 5 మంది దివిటీలు మాత్రమే మండుతున్నాయి. మిగతా 5 మంది దివిటీలు వాళ్ళకు నూనె లేదు. ఎట్లంటే వారు మొదట్లోనే మరి వారితో కలిసి వెళ్ళారే, కానీ వారు నూనె తీసుకొని పోలేదు. అనగా వారిలో
సిద్ధపాటు లేదు. పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవాలన్నా శ్రద్ధ లేదు. దేవుని బిడ్డలారా, మన మధ్యలోనే మనతోనే ఎంతోమంది దేవుని యందు సంపూర్ణ భయభక్తులతో, శ్రద్ధతో, ఆసక్తితో, భయముతో, భక్తితో దేవుని కొరకు ఎంతో బ్రతుకుతూ ఉంటారు. అయితే అట్లాంటి వారిని చూసైనా మనము నేర్చుకోవాలా, అలాంటి వారినైనా చూసి మనము అనుసరించాలా దేవుని కొరకు. కాబట్టి ఇక్కడ వారు ఏం చేసినారు, వారితో బుద్ధి గల వారు నూనె తీసుకొని వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఎందుకు రాలేదు ఐడియా, ఎందుకు లేదు వీళ్ళకి ఆలోచన అంటే వీరిలో సోమరితనం ఉంది, వీరిలో నిద్రమొత్తుంది, వీరిలో దేవుని విషయమైన శ్రద్ధ లేదు, వీరిలో ఆసక్తి లేదు, వీరిలో దేవుని కొరకు మనం బ్రతకాలన్న భారం పట్టుదల లేవన్నమాట. అందును బట్టే వారు నూనె తీసుకొని పోలేదు. అయితే ఇప్పుడు అందరూ పెళ్లి కుమారుని స్వరాన్ని వింటూ వచ్చారు. 10 మంది వింటూ వచ్చారు. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుని స్వరం వింటూ వచ్చారు. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ 10 మంది లేచి తమ దివిటీలను చక్కపరిస్తే ఎట్లా మండుతాయి? 5 మంది బుద్ధి లేని యొక్క కన్యకల యొక్క వారి దివిటీలు మండలేదు, ఆరిపోయినాయి అన్నమాట. అప్పుడు బుద్ధి కలిగిన కన్యకల వారి దివిటీలు ఎంతో చక్కగా వారు వెలిగించుకుంటూ వచ్చారు. దేవుని స్వరం వింటూ వచ్చారు. పెళ్లి కుమారుని స్వరం విని వారు వారి యొక్క దివిటీలను వెలిగిస్తూ వచ్చారు. అప్పుడు ఈ సిద్ధపాటు లేని వారు ఏం చేసినారు, బుద్ధి కలిగిన కన్యకలను బుద్ధి లేని కన్యకలు ఏమని అడుగుతా ఉన్నారు? 8వ వచనంలో, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నాయి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి గల వారిని అడుగుతూ వచ్చినారు. దేవుని బిడ్డలారా, ఎంత సోమరితనంతో ఉన్నారో చూడండి. వారు ఎందుకు తీసుకొని పోలేదు? వాళ్ళు శ్రద్ధ ఉండాలి కదా, ఆసక్తి ఉండాలి కదా, భారం ఉండాలి కదా, పట్టుదల ఉండాలి కదా. మనం గుడక పెళ్లి కుమారుని ఎదుర్కొనికే కదా వెళ్తూ ఉన్నాం. మనం ఎందుకు నూనె తీసుకొని పోలేదు? వాళ్ళు మనతో పాటే వస్తున్నారు, వాళ్ళు నూనె తీసుకుపోయినారే అన్న శ్రద్ధ వాళ్ళకు లేదన్నమాట. అప్పుడు శ్రద్ధ లేదు కనుకనే ఈ యొక్క శ్రద్ధ కలిగి వారి దివిటీలు 5 మంది వెలిగించుకున్నారు. వీరికి శ్రద్ధ లేదు కనుక ఆ శ్రద్ధ కలిగిన వారిని అడుగుతూ వచ్చారు. ఏమని అడుగుతూ వచ్చినారు? అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. దేవుని బిడ్డలారా, ఈ విధంగా వారు నూనె తీసుకొని పోకుండా ఎవరి నూనె కోసమో ఆధారపడినట్లుగా వాళ్ళు వెళుతూ వచ్చారు. అయితే ఆ బుద్ధి కలిగిన కన్యకలు కూడా వారు ఎంతో చక్కని ఆలోచనతో, దైవికమైన ఆలోచనతో వాళ్ళకు జవాబిస్తూ వచ్చినారు. ఏమని జవాబిచ్చారు? అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తామంటే, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అయితే మనతో పాటు ఉండేలే కదా, మనము వాళ్ళకు సాయం చేయాలి కదని, వీళ్ళు ఒకవేళ సహాయము వాళ్ళకి చేయాలి కదా అని ఆ ఆలోచనతో కనుక సరే మా దాంట్లో మీకు కొంచెము ఇస్తామని ఒకవేళ వారి నూనె వీళ్ళ గిన్నెకి ఇచ్చింటే కనుక వారి దివిటీలు ఆరిపోయేటివి. కానీ వాళ్ళు అట్లా చేయలేదు. దేవుడు వాళ్ళకు చక్కని ఆలోచన ఇచ్చినాడు కనుకనే వాళ్ళకు సరైన జవాబు ఇస్తూ వచ్చారు. ఏమని జవాబిచ్చారు? అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. అప్పుడు దేవుని ప్రజలారా, వాళ్ళు ఏం చేసినారు? కొనబోతూ ఉన్నారు. అర్ధరాత్రి వేళ నూనె కోసం వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. బుద్ధి లేని కన్యకలు వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. దేవుని బిడ్డలారా, ఎలాంటి సందర్భము వారి జీవితాలలో ఎదుర్కొంటూ వచ్చినారో చూడండి. కాబట్టి వాళ్ళు సిద్ధపడని జీవితం, దేవుని కొరకు సంపూర్ణంగా సిద్ధపాటు లేదన్నమాట. లేకనే వాళ్ళు ఏం చేసినారు? అర్ధరాత్రి వేళ నూనె కొనబోతూ వచ్చినారు. అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చాడనమాట. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా
పెళ్లి విందుకు లోపలికి పోయిరి. దేవుని బిడ్డలారా, ఏ సమయానికి వస్తాడో దేవుడు మనకు తెలియదు. మన జీవితాలలో మనం కూడా అంతే. ఎప్పుడు వస్తాడో దేవుడు చెప్పాడు. ఇక్కడనే ఉంది ఒక లేఖనము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనంలో ఈ మాటను మనము గమనించాల. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. అనగా దేవుడు చెప్తా ఉన్నాడు, ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. మనము దేవుడు ఎప్పుడు వస్తాడో, ఏ క్షణం వస్తాడో, అర్ధరాత్రి వస్తానో, కోడి కుయ్యకు మునుపు వస్తానో, ఎప్పుడు వస్తానో, నేను దొంగవలే వస్తానని దేవుని యొక్క లేఖనాలు చెప్తా ఉన్నాయి కనుక మనం ఏం చేయాలా? సిద్ధపడాలా, మెలకువగా ఉండాలా, మెలకువగా ఆత్మీయ మెలకువతో ఉండాలా, సిద్ధపడి ఉండాలా. దేవుడు ఎప్పుడు వచ్చినా, ఏ క్షణం వచ్చినా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలా. ఏ విధంగా బుద్ధి కలిగిన కన్యకలు తమ దివిటీలను సిద్ధపరిచారో మన జీవితాలలో మనం కూడా ఆ విధంగా సిద్ధపరచుకోవాలా. మన ఆత్మను దేవుని యొక్క రాకడ కొరకు ఏ లోపం లేనిదిగా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా మన ఆత్మను దేవుని కొరకు సిద్ధపరచుకోవాలన్నమాట. మనం ఇంకా పాపములోనే, అవిధేయతలోనే, అక్రమంలోనే, అన్యాయంలోనే, మోసంలోనే ఉన్నట్లయితే మనము కూడా బుద్ధి లేని కన్యకల వలె విడవబడే రోజులు వస్తాయి. అలాంటి రోజులు మనకు రాకూడదనే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బుద్ధి కలిగిన కన్యకలు ఏ విధంగా సిద్ధపడుతూ వచ్చారో ఆ బుద్ధి కలిగిన కన్యకలు చూసి మీరు కూడా నేర్చుకోనండి, మీరు కూడా సిద్ధపడండి అని దేవుడి సాయంకాలంలో నాతో నీతో చెప్తా ఉన్నాడు అనమాట. ఆ విధంగా ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ నూనె బుద్ధి లేని కన్యకలు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మన జీవితాలలో సిద్ధపాటు ఎంతో ప్రాముఖ్యమైనది, సిద్ధపాటు మనకు ఎంతో అవసరమైనది. మనము బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపడినట్లయితే మనం కూడా ప్రభును చక్కగా ఎదుర్కొంటాం. ఆయన యొక్క స్వరాన్ని మనము వింటాము. ఆయన యొక్క పెళ్లి విందులో మనము పాలు పొందుతామన్నమాట. అంతటా తలుపు వేయబడింది. ఎప్పుడు తలుపు వేయబడింది? వాళ్ళు నూనెకు పోయినప్పుడు, నూనె కొననికి పోయినప్పుడు ఈ బుద్ధి కలిగిన వారు సిద్ధంగా ఉన్నారు కనుక వాళ్ళు పెళ్లి విందులోకి లోపలికి పోయినారన్నమాట. అంతటా తలుపు వేయబడతా వచ్చింది. సిద్ధపడిన వారు లోపలికి పెళ్లి విందులోకి వెళ్ళిపోయినారు. అప్పుడు తలుపు వేయబడతా వచ్చింది. వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి వాళ్ళు అంటా ఉన్నారు, నూనె కొనుక్కొని వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆ సందర్భం రాకమునిపే మనము సిద్ధపడాలన్నమాట. మిమ్మును ఎరగను, మీరెవరో పొండి అని ఆ యొక్క మాట మనము తెచ్చుకోకూడదు, అలా ఉండకూడదని దేవుని వాక్యము మనకు చెప్తా ఉందన్నమాట. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రభు ఎప్పుడు వస్తాడో, ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక మనం ఏం చేయాలా? మెలకువగా ఉండాలా. మన ఆత్మను దేవుని రాకడ కొరకు సిద్ధపరచుకోవాలా. నీతిగా, యథార్థంగా, భక్తిగా బ్రతికేది మనము నేర్చుకోవాలా. దేవుని బిడ్డలారా, ఈనాడు ఎంతోమంది దేవుని రాకడ ఎప్పుడొస్తాదోలే అంటా ఉన్నారు. చాలా ఏళ్ళు గడుస్తూ ఉంది మాట అన్నబట్టి. ఎప్పుడొస్తాడోలే అని ఎంతో నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా మాట్లాడేవారుగా ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, అలా మనం కూడా నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉన్నామనుకో దేవుని యొక్క రాకడను మనము ఎదుర్కొనలేము. మనము సరే దేవుడు ఎప్పుడొస్తాడో మనకు తెలియదు, మనం కూడా సిద్ధంగా ఉండాలా, మనం కూడా సిద్ధపరచబడాలా. దేవుని రాకడ కొరకు మనం కూడా మరి నిలిచి ఉండాలని, మనము సిద్ధపడాలని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. ఇప్పుడు ఈ సామెతల గ్రంథంలో ఒక మాట మనము గమనించుదాము.
సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో మనము ఈ మాట గమనించాల. ఏ మాట? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. దేవుని బిడ్లారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? బుద్ధిమంతుడు ఏం చేస్తూ ఉన్నాడు? కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనము గుడుక ఈ యొక్క పాతాళం తప్పించుకోవాలంటే మనము బుద్ధి కలిగి ప్రవర్తించాల, బుద్ధి కలిగి నడుచుకోవాలన్నమాట. ఆ బుద్ధి జ్ఞానములు ఎవరి యందున్నవి? దేవుని యందే గుప్తములై ఉన్నవని ఒక లేఖనము చెప్తా ఉంది దేవుని వాక్యంలో. ఆ విధంగా ఈ యొక్క కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం గుడిక బుద్ధి కలిగి మరి దైవ మార్గమున, యేసుక్రీస్తు వారి మార్గమున నడుచుకోవాలని దేవుని వాక్యం మనకు చెప్తా ఉందన్నమాట. మనము బుద్ధి లేని కన్యకల వలె నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, సోమరితనంగా, నిద్రమత్తులంగా, ఐకిక విచారం వలన అలా ఉన్నట్లయితే మనము చాలా నష్టపోతామని దేవుని వాక్యం మనకు చెప్తా ఉందన్నమాట. అయితే మనము ఇప్పుడు ఆ బుద్ధి లేని కన్యకల వలె బుద్ధి లేని కన్యకల వలె నడుచుకొనక బుద్ధి కలిగి నడుచుకున్నారే దేవుని యొక్క పెళ్లి విందుకు వెళ్ళాలా, ఆయన స్వరం వినాలని వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారో మనం కూడా అలా నడుచుకోవాలని దేవుని వాక్యము నాకును నీకును చెప్తా ఉంది. అలాగనే కిందనున్న పాతాలన్నీ తప్పించుకుంటూ వచ్చాడు. ఎవరు? బుద్ధిమంతుడు అనమాట. అలా మనం గుడిక దైవికమైన బుద్ధి జ్ఞానం కలిగి దేవుని యొక్క మార్గంలో, సన్మార్గంలో, సత్య మార్గంలో నడుచుకోవాలని, జీవ మార్గంలో నడుచుకోవాలని, పరమునకు పోవు మార్గంలో నడుచుకోవాలని, పరలోక రాజ్యానికి పోయే మార్గంలో నడుచుకోవాలని దేవుని వాక్యము నాతో నీతో కూడా మాట్లాడుతూ ఉంది అనమాట. దేవుని బిడ్డలారా, ఈ విధంగా 5 మంది ఎంతో వారు నష్టపోయారన్నమాట. అలా నష్టపోకూడదని వాళ్ళు దేవుని రాజ్యానికి పెళ్ళి యొక్క విందులో పాలు పొందలేకపోయారు. వాళ్ళు నూనె తీసుకుని వచ్చేసరికి ఇక్కడ తలుపు వేయబడతా వచ్చింది. కాబట్టి అప్పుడు వారు ఎంతో ప్రలాపించినా ప్రయోజనం లేదన్నమాట. మనము ఈ లోకంలో ఉన్నప్పుడే మరి ఎంతో శ్రద్ధ కలిగి దేవుని కొరకు నమ్మకంగా, నీతిగా, యథార్థంగా బ్రతకాల. ఆయనకి ఇష్టం వచ్చినట్లు నడుచుకోవాలా. మనం ఇష్టం వచ్చినట్లు నడుచుకున్నట్లయితే మనము నష్టపోతాం. అలా నడుచుకోకూడదు. జీవ మార్గమున, దైవికమైన మార్గమున, సన్మార్గమున, సత్య మార్గంలో మరి దేవుడు చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారానే పరలోక రాజ్యం అన్నాడు. కాబట్టి ఆయన యొక్క మార్గంలో మనము నడుచుకోవాలా. బుద్ధి, జ్ఞానం, వివేకములు అవన్నీ కూడా దేవుని యొద్దనే మనము పొందగలం. మనము దేవుణ్ణి అడిగితే మనకిస్తాడు. కనుక మనము కూడా బుద్ధి కలిగిన కన్యకల వలె మరి సిద్ధపడాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను కూడా బుద్ధి కలిగిన వారినిగా సిద్ధపరచున్నట్లు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేయండి.